డాక్టర్ నిజానికి 8థ్ క్లాస్ లోపే ఇప్పుడు సో వాట్ ఆ అంజలి అనే కన్నతల్లిని చంపిన అమ్మాయి ప్రేమలో పడింది. అసలు ఆ ఏజ్ మైనారిటీకి దరిదాపుల్లో లేని ఏజ్‌లో కూడా ప్రేమలో పడటము, దీని ప్రభావం మాత్రం అంటే సోషల్ మీడియా ప్రభావమేనా ఇది? లేకపోతే ఇంటి నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఈ పరిస్థితి దాపురిస్తదా? మేడం అంటే ఒక్క కాజ్ ఉండదు. సోషల్ మీడియా ఒక్కటే ఉండదు. హ్మ్. ఇప్పుడు మనం అందాము. ఇప్పుడు నేను బిజీ ప్రాక్టీషనర్. పిల్లల డాక్టర్‌ని పేషెంట్స్ చూస్తుంటా. నాకు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఈ రీల్స్ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా నా మీకు ప్రైమరీ టైం ఫోకస్ ఉండదు. అనేది అట్లా ఉండదు. అంటే చిన్న పిల్లల్లో అంటే వాళ్ళు ఉండాల్సిన బిహేవియర్ కంటే వేరేగా బిహేవ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఇంట్లో వాతావరణం. హ్మ్. తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇవ్వలేకపోతున్నారు. హ్మ్. ప్లస్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్‌తో ప్రీచ్ చేయడం. ఇది ఓకే. చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి. పిల్లలు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులకి. ఒక పిల్లల డాక్టర్‌గా నేను చెప్పేదేంటంటే, ఒక సైకాలజిస్ట్‌గా పిల్లలు చెప్తే వినరు. చూసి నేర్చుకుంటారు. ఓకే. సో, వాళ్ళకి అన్నీ మనం ఎక్స్‌పోజ్ చేసేస్తున్నాం. హ్మ్. వాళ్ళకి సోషల్ మీడియా కంటే సెకండ్ విషయం పీర్ ప్రెషర్. బయట ఫ్రెండ్స్, హ్మ్. స్కూల్‌లో వాతావరణం ఎలా ఉంది? వాళ్ళకున్న ఫ్రెండ్స్ ఎవరండి? హ్మ్. ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. మనం ఒక అంటే మనోళ్ళు అంటారు, మీ హ్మ్. ఫ్రెండ్స్ 5 మంది పేర్లు చెప్పు, 10 మంది పేర్లు చెప్పు. వాళ్ళ యావరేజే మన క్యారెక్టర్, మన ఏదైనా గాని, హ్మ్. వెల్త్ గాని, ఏదైనా గాని, వ్యక్తిత్వం గాని అట్లా. సో, పీర్ ప్రెషర్ ఇవి 2 ఇంట్లో వాతావరణం ఒకటి, పేరెంటింగ్. హ్మ్. పేరెంటింగ్‌లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట లోపం ఉంటది. హ్మ్. సెకండ్ థింగ్ సర్కిల్. ఆ ఫ్రెండ్‌షిప్ ఓకే. సర్కిల్, స్కూల్‌లో ఉన్న వాతావరణం. ఇవి రెండిటి మేజర్‌గా ప్రభావం చూపిస్తది. సో, ఇప్పుడు 2 కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి, ఎంత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా అంతేమి ఇన్‌ఫ్లుయెన్స్ కారు. అసలు హ్మ్. టైం ఇయ్యరు కదా! ఇప్పుడు హ్మ్. సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎందుకు అంత టైం ఇస్తాం? హ్మ్. ఎడ్యుకేషన్ అంటే విద్య నేర్చుకునే ఏజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం